తిడితే సెంట్రల్ జైలు, ఆయన ఇంటిపై దాడి చేసి అక్కడ మహిళల్ని భయభ్రాంతులకు గురి చేసి ఆర్సన్ అంటే పెట్రోల్ బాంబులు వేసి ఇంటిని అంటించి కార్లు ధ్వంసం చేసి, అంటే ఇది ఎక్కడ రాజ్యాంగ విలువల మీద ప్రమాణం చేసినటువంటి ఎవరైతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు నాకు కక్ష సాధించుకోవడానికి అధికారం ఇచ్చారు ప్రజలు అనుకున్నాడు. కక్ష సాధించుకోవడానికి అధికారం ఇచ్చాడు ప్రజలు అనుకున్నారు. అంబటి రాంబాబు గారు చేసిన నేరం ఏమిటి? ప్రజాపక్షాన్ని ప్రశ్నించాడు. ఆయన పెద్ద గొంతుంది కనుక ప్రజల పక్షాన్ని ప్రతి నిత్యము ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద ప్రశ్నించాడు. కానీ ఇవాళ దేవతా స్వరూపంగా న్యాయదేవతుంది. ఆయనని ఒక కేసుకు వస్తే మళ్లీ పీటీ వారెంట్ వేయడం, ఎప్పుడో పురాతనమైనటువంటి కేసుల్ని వెలికి తీయడం, ఆయన్ని జైల్లో ఉంచాలని ఏకైక లక్ష్యంతో వారు చేసి పొందినటువంటి ఆనందం ఏంటైతే ఉందో, ఏం ఆనందం పొందారు? ఆయన 3 వారాలు జైల్లో ఉన్నాడు. కానీ ఆయన ఒక్కటి మాత్రం అంబటి రాంబాబు గారి మనోధైర్యాన్ని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన ఇచ్చేటువంటి ధైర్యాన్ని గాని అంబటి రాంబాబు గారు ఏదైతే ప్రభుత్వం హింసించిన, ప్రభుత్వం ఆయనకి ఇబ్బందులు గురి చేసిన, నేను ఎక్కడ తగ్గను, నేను న్యాయ పక్షాన ఉన్నాను, ప్రజల పక్షాన ఉన్నాను, ప్రజాపక్షాన పోరాటం చేసే గొంతును నొక్కాలనుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నా గొంతు మరి పెంచి ప్రశ్నిస్తాననే రీతిలో ఆయన జైల్లో ఉండటం, కనీస అవసరాలు ఆయనకు కావలసినటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడానికి కూడా నిరాకరించింది ప్రభుత్వం. తర్వాత వారి కుటుంబాన్ని ఎన్ని రకాల హింసించాలన్ని రకాలు హింసించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరుకు అద్దం పడతా ఉంది. నేనొక్కటే అడుగుతా ఉన్నాను, ప్రజలు దేవుళ్ళు, ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలు న్యాయమూర్తులు, ఆలోచించండి. అధికారం ఇచ్చింది కక్ష సాధించడానిక, ప్రజలను రక్షించడానిక? ప్రజాస్వామ్యంలో బాధితుడికి రక్షణ కావాలి, బాధించిన వాడిని శిక్షించాలి, బాధించిన వాడికి రక్షణ, బాధితుడికి శిక్ష. అంటే మొన్న అన్నారు ఏదైతే తిడితేనేమో సెంట్రల్ జైలు, కొడితే లేదా ఇల్లు తగలబెడితే వారికి స్టేషన్ బెయిలట. కొత్త చట్టాలని రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది ప్రజాస్వామ్యానికి చాలా చాలా విఘాతమని సందర్భంగా మనవి చేస్తా ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో